మొదటి పురోగతుల కూడి వచ్చిన మీ అందరికీ యేసయ్య నామములో మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఒక చిన్న వాక్యాన్ని మనం చదువుకొని ముందుకు సాగుదాం. అందరూ కూడా ప్రార్థన పూర్వకంగా దేవుని యొక్క మాటలు వినాలి, నిర్లక్ష్యంగా ఉండకూడదు. దేవుని ఒక వాక్యము ఉన్నతమైనటువంటిది, అది విలువ కలిగినటువంటిది. అందుకే భక్తులను రుచి చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తముడని. మనం ఏం చేయాలంటే వాక్యాన్ని మొదట రుచి చూడాలి. వాక్యాన్ని రుచి చూస్తే అందులో ఉండే మాధుర్యము ఏమిటో మనకు అర్థమవుతుంది. అంటే వినగలిగే చెవి, గ్రహించే మనసు మనకు కావాలి. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని మనం శ్రద్ధగా విన్నప్పుడు, ఆ వాక్యాన్ని మన హృదయములో భద్రపరుచుకున్నప్పుడు, దాన్ని నెమరు వేస్తున్నప్పుడు ఎన్నో ఆశ్చర్యమైనటువంటి అద్భుతమైనటువంటి కార్యాలు దేవుడు మన కుటుంబంలోనూ మన వ్యక్తిగత జీవితంలోనూ ఆయన జరిగిస్తూ ఉంటాడని ప్రేమపూర్వకంగా మీకు తెలియజేస్తూ ఉన్నా. పిలుపులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 4, 5, 6 వచనాలు మనం చదువుకుందాం. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. మీ సహనమును సకల జనులకు తెలియజేయుడి. ప్రభు సమీపంగా ఉన్నాడు. దేనిని గురించి చింతపడకుడి, కానీ ప్రతి విషయములోను ప్రార్థన విజ్ఞాపముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములను దేవునికి తెలియజేయండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి మిగిలి కనికరము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడమైన దేవా నీకు వందనాలు. బలహీనుడు నాయన, నీ సముఖములో నిలబడలేనటువంటి వాడను తండ్రి, నీకు స్తోత్రము నాయన. నా బలహీనతను కొట్టివేసి నన్ను బలపరిచి నీవు నన్ను మరుగుపరుచుకొని తండ్రి, కూడి వచ్చిన నీ బిడ్డలందరితో మీరు మాట్లాడండి. ఎంతమంది నీ శబ్ద తరంగ ద్వారా నాయన నీ మాటలు వింటున్నారో, రక్షణ పొందనటువంటి బిడ్డలకు రక్షణ మీరు చేకూర్చండి నాయన. అపవాది యొక్క తంత్రముల చేత బంధింపబడుచున్నటువంటి బిడ్డలకు విడుదల కలుగ చేయండి. నీ జీవవాక్కుల చేత నాయన మీరు మాట్లాడి మహిమ తెచ్చుకోమని యేసయ్య నామములు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఇక్కడ చాలా చక్కటి మాట అపోస్తలుడైనటువంటి పౌలు చెప్తున్నాడు. మీ సహనమును సకల జనులకు తెలియజేయుడి. అంటే విశ్వాసి ఎల్లప్పుడూ ఏమి కలిగి ఉండాలంటే సహనము కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలా? సహనము కలిగి ఉండాల. దీనికి అనుకూలమైనటువంటి ఒక మాటను చూద్దాం. మత్తయి సువార్త 17వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుదాం. మత్తయి సువార్త 17:17. యేసు విశ్వాసము లేని మూర్ఖతరము వారలారా, మీతో నేను ఎంతకాలం ముందు. ఎంత చక్కటి మాట. చాలు, ఎంతవరకు నేను సహిస్తాను, నేను ఎంతవరకు దాకా నేను మీతో ఉంటాను. ప్రభు ఎంతవరకు దాకా ఉన్నాడంటే వారితో 3.5 సంవత్సరం మాత్రమే ఉన్నాడు. ఆయన వయసు 33 సంవత్సరాలు అయితే 30 సంవత్సరాల వయసు అంత వరకు కూడా తల్లిదండ్రులతోనే ఆయన ఉంటూ అనేక పనులు చేస్తూ వచ్చాడు. 3.5 సంవత్సరంలోనే ఆయన దేవుని ఉన్నతమైనటువంటి తండ్రి చిత్తాన్ని ఆయన ప్రజలకు, లోకానికి తెలియజేశాడు. చెప్పండి గట్టిగా హల్లెలూయా. కనుక ఆయన ఏమంటున్నాడు అంటే, ఎంతకాలం నేను మిమ్మల్ని సహిస్తాను. విశ్వాసి యొక్క జీవితంలో సహనము అనేటటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ప్రతి విషయంలోనూ దేవుని బిడ్డలు ఏమి కలిగి ఉండాలంటే సహనము కలిగి ఉండాలి.
ఎబ్రీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 15వ వచనములో అబ్రహాముల గురించి మాట్లాడుతూ అంటాడు, ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలము పొందెను. ఓర్పుతో సహించి, అబ్రహామా చిత్తము ప్రభువా నేను చూపించి దేశానికి వెళ్ళమన్నాడు. బంధువులను విడిచిపెట్టాడు, రక్త సంబంధికులను విడిచిపెట్టాడు. ఏ దిక్కులకు వెళ్ళాలా అని చెప్పి ఆయనను అడగకుండానే వెళ్ళాడు. ఓర్పు కలిగి ఉన్నాడు, సహనము కలిగి ఉన్నాడు. కాబట్టి దేవుని బిడ్డలమైనటువంటి మనము ఏం కలిగి ఉండాలా? అందరు చెప్పండి, ఏం కలిగి ఉండాలా? సహనము కలిగి ఉండాలి. గుర్తుపెట్టుకోండి, ఏ విషయంలో సహనం కలిగి ఉండాలా? ప్రతి విషయంలో కూడా దేవుని బిడ్డలు సహనము కలిగి ఉండాల. సహనము కలిగి ఉండుటలో ఎన్నో ఆశీర్వాదాలు ఉన్నాయి. ఆ ఆశీర్వాదాలలో కొన్నింటిని మనం ఈ సమయం మనం చూద్దాం. 2 తిమోతిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వాక్యాన్ని చదువుదాం. తగ్గించిన వారమైతే, సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదుము. చాలు. శ్రమలను సహించిన వారమైతే, బాధలను సహించిన వారమైతే మనం ఏం చేయబడతామంట? ఈ నిత్యత్వములో ఆయనతో పాటు రాజ్యాన్ని ఏలుతాము. ఆయనతో పాటు మనం ఏం చేస్తామంట? లోకాన్ని ఏలుతాము. ఎప్పుడు వెళ్తాము? సహించిన వారముగా మనం ఉన్నప్పుడు తప్పనిసరిగా లోకాన్ని మనం ఏలుతాము. యోసేపు యొక్క సహనము ఐగుప్తు దేశాన్ని ఏలే ఒక ఉన్నతమైనటువంటి స్థితికి నడిపించబడింది. ఆయన సహనము కలిగి ఉన్నాడు. అన్నదమ్ములు ఎంతగానో అతని చిత్రహింసలు పెట్టి హింసించినా ఓర్చుకున్నాడు. సహనము కలిగి ఉన్నాడు. ఆ సహనమే ఆయన ఏం చేసిందంటే ఒక ప్రధాన మంత్రిగా అయ్యేటట్లుగా చేసింది. రెండవ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. యాకోబుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుదాం. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తనను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము ఇచ్చును. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు శోధన సహిస్తే ఏం దొరుకుతుంది మనకు? జీవ కిరీటము. శోధన సహిస్తే ఈ లోకాన్ని మనం ఏలుతాము. శోధన సహిస్తే జీవ కిరీటం మనకుంది. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 2వ వచనము 19వ వచనము 3వ వచనము. నీ సహనము ఎరుగుదును, నీవు దుష్టులను సహింపలేవని అపోస్తులు కాకయే కనుగొంటుమని నీవు సహనము కలిగి నా నామ నిమిత్తం భారము భరించి ఆలయ లేదని నేను ఎరుగుతున్నప్పుడు. 3వ వచనం చదువుమా. 19 నీ క్రియలను నీ ప్రేమను విశ్వాసమును పరిచర్యను నీ సహనమును నెరుగుదును. దేవునికి స్తోత్రం చెప్పండి. నీకుండినటువంటి విశ్వాసమును ప్రేమను క్రియలను నేను ఎరుగుదును. వాటిని అన్ని కూడా నేను ఎరుగుదును. కానీ నువ్వేం చేయాలి? ఇప్పుడు ఏం చేయాలా?
మత్తయి సువార్త 24వ అధ్యాయము 13వ వాక్యం. ఏం చేయాలో చెప్తున్నాడు. సహనము కలిగి అంతము వరకు సహించి వాడెవడో వాడు రక్షణ పొందును. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. అంతము వరకు సహించాలి. సహనము సహించాలి. ఒక రోజున భర్త బాగా త్రాగేవాడు. త్రాగి వచ్చినప్పుడల్లా భార్యను కొడతా ఉన్నాడట. ఒకరోజు ఏమైందో ఏమో అకస్మాత్తుగా ఒక గదిలోనికి ఒక బాటలు తీసుకొని వెళ్ళి గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని ప్రార్థన చేసుకుంటున్నాడు భర్త. భార్య అడిగింది, ఏంది ఎక్కడ లేని ఈరోజు కొత్తగా ప్రార్థన చేసుకుంటున్నావు? ఏంటంటే సహనము కొరకు ప్రార్థన చేస్తున్నాను అని చెప్పాడు. సరే, చాలా మంచిది, దేవునికి స్తోత్రము. సహనం కలిగి ఉంటే నాకు కూడా మేలే కదా, ఆ దెబ్బలు తప్పుతాయి, నువ్వు కూడా మంచిగుంటావు, నేను మంచిగుంటానని చెప్పి అనకుండా, ప్రపంచంలో ఎవరికైనా సహనం ఉంది కానీ నీకు సహనం రాదని, నీకు సహనం వస్తుందంటే నేను కలలో కూడా నమ్మను అని ఉదయం నుండి సాయంత్రం వరకు విసిగించడం ప్రారంభించింది. ఒక్కసారైనా నువ్వు సహనం కలిగి ఉన్నావు, ప్రార్థనలో ఉన్నావు అని అనకుండా, ఈ ఉదయం నుండి విసిగించి నీకు సహనము లేదు లేదు అనే మాట ఎప్పుడైతే అన్నదో అటువైపు చూస్తాకే రోగలు పడ్డ అన్నదంట. ఆ రోగలు పడ్డ తీసుకొని నడిపి ఒకటేసాడు. ఏమొచ్చింది? అందరితో సహనం వచ్చేసింది. చాలా మంది జీవితాలలో భర్త మారేటటువంటి దశలో నువ్వు మారేది, నువ్వు నిజంగా మారుతావా? నేను నమ్మను. అందుకే అపోస్తలుడైనటువంటి పౌలు ఏమన్నాడంటే, నీ క్రియను బట్టి, నీ విశ్వాసమును బట్టి వాక్యము లేకుండానే నీ భర్త మారుతాడు. ఒకవేళ అవిశ్వాస అయినటువంటి భర్త ఉన్నాడు అనుకో, భార్య ఉన్నది అనుకో, నీ ప్రవర్తనను బట్టి నీ భార్య మారుతుంది అని చెప్పి జ్ఞాపకం చేశాడు. కానీ సహోదరునికి ఏం లేదు. ఆయన సహనం కొరకు ప్రార్థన చేస్తూ ఉంటే ప్రార్థనను ఆటంకపరిచి ఏం చేసింది? చక్కటి మేలు పొందింది. నా ప్రియమైనటువంటి ప్రియదేవుని సంగమా, సహనము అనేటటువంటిది సహనం మనము కలిగి ఉంటే మొట్టమొదటిగా మనం ఏం చేస్తామంటే ఆయనతో కూడా మనము ఏలుతాము. రెండోది జీవ కిరీటము పొందుతాము. మూడవదిగా అంతవరకు సహిస్తే రక్షణ పొందుతాము. లూకా సువార్త 21వ అధ్యాయము 19వ వాక్యం. లూకా సువార్త 21:19. మీరు మీ ఓర్పు చేత మీ ప్రాణములను దక్కించుకొందురు. ఎంత చక్కటి మాట చూడండి. మనము సహనము కలిగి ఉంటే ఏ స్థలములో ఉన్నా పర్వాలే, మన మాటలే ఏం చేస్తాయి? మనిషిని రెచ్చగొడతాయి. ఒక మనిషికి కోపం రావాలంటే దానికి మాటలే కారణం. ఈ మాటలు ఒకవేళ మనం సహించుకుంటే, సహనము కలిగి ఉంటే ఆ స్థలములో గొడవలు రావు. అందరూ సంతోషంగా ఉంటారు, సమాధానము కలిగి ఉంటారు. కాబట్టి దేవుని బిడ్డలమైనటువంటి మన జీవితాలలో మనకు కలిగేటటువంటి సహనము ద్వారా ఎన్నో ఆశీర్వాదాలు ఉన్నాయి. ఓర్పు చేత మా ప్రాణాలు మీరు రక్షించుకుంటారు. తీతుకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం.
విశ్వాస ప్రేమ సహనము లోపము లేని వారై ఉండవలెను. సహనములో ఏముండొద్దంట? లోపం అనేటటువంటిది ఉండకూడదు. అందుకే అన్నాడు 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 4వ వాక్యాన్ని అందరూ అండర్లైన్ చేసుకోండి. ప్రేమ దీర్ఘకాలము సహించును. దేవుని ఎవరైతే ప్రేమిస్తారో వారు ఎటువంటి శ్రమలు వచ్చినా సహిస్తారు. చాలా మంది గమనించండి, కష్టాలు రాకుండా ఉన్నన్ని రోజులు దేవుని సన్నిధికి వస్తారు. బాగా కష్టాలు వచ్చాయనుకో లోకంలో కలిసిపోతారు. అలా లోకంలో కలిసిపోయి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్న వారిని చాలా మంది నేను చూశాను. కానీ ఇక్కడేమంటున్నాడు ఆయన? ప్రేమ దీర్ఘకాలము సహిస్తుంది. యేసయ్య ప్రేమ, ఆ ప్రేమ ఎంతవరకైతే మన జీవితంలో ఉంటుందో అంతవరకు మనము ప్రతి ఒక్కరిని ఏం చేయాలంటే సహించాలి. చూసాము, సహనములో ఎన్నో ఆశీర్వాదాలు ఉన్నాయి. ఏ సందర్భంలో మనము సహిస్తూ ఉండాలి? ఏ సందర్భంలో మనము సహిస్తూ ఉండాలి? మొట్టమొదటి ఒక 3 మాటలు జ్ఞాపకం చేసుకుందాం. 1 పేతురుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 19-20 వచనాలు. ఎవడైనను అన్యాయముగా శ్రమ పొందుచు దేవుని గూర్చిన మనస్సాక్షి కలిగి దుఃఖము సహించిన ఎడల అది హితమగును. తప్పిదములకై మీరు సహించిన ఎడల అది ఏది ఘనము? మేలు చేసి అది దేవునికి యుద్ధమగును. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇక్కడ చెప్పుతున్నటువంటి మాట ఏంటని మనము గమనిస్తే, మేలుకు కీడు జరుగుతున్నప్పుడు సహించాలి. అది దేవునికి హితమగును. నువ్వు మేలు చేశావు, మేలు పొందిన వాడు నీకు కీడు చేశాడు, అయితే నువ్వేం చేయాలా? అంత బాగానా? సహించగలుగుతామా? నువ్వు మేలు చేసావు కదా, ఏ మనసు ఉండాలి మనకు? యేసయ్య మనసు ఉండాలి. సర్వసాధారణంగా మనుషులు క్షమించలేరు, సహించలేరు. నిన్న కాక మొన్న వానికి నేను మేలు చేశాను, వాడు నాకు కీడు చేశాడు. ఏమంటున్నాడు? మేలుకు కీడు జరుగుతున్నప్పుడు సహించాలి. అది దేవునికి హితమగును, అది దేవునికి ఇష్టము. ఏం చేస్తే మేలుకు కీడు చేసినప్పుడు నువ్వేం చేయాలంట? సహించాలి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. అదే 1 పేతురుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 17-18 వచనాలు చదువుతాం. కీడు చేసి శ్రమ పడుట కంటే అది మేలు చేసి శ్రమ పడుట బహు మంచిది. కాబట్టి మనం ఏం చేయాలి? చేతనైనంత మట్టుకు ఇతరులకు మనం ఏం చేయాలమ్మా? మేలు చేయాలి. ఈ మేలుకు ప్రతిఫలం అనేటటువంటిది దేవుని వద్ద నుండి రహస్యముగా నీకు వస్తుంది. అయ్యో నేను మేలు చేశానే, వారు మర్చిపోయారనేటటువంటి భావన నీ మనసులోనికి రానియకుండా చేతనైనంత మట్టుకు నువ్వు మేలు చేస్తూనే ఉండు.
రహస్యంగా దానికి ప్రతిఫలాన్ని దేవుడు నీకు ఇస్తూనే ఉంటాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 7వ వచనాన్ని చదువుదాం. శిక్షా ఫలము పొందుటకై మీరు సహించుతున్నారు, దేవుని కుమారులముగా నిన్ను చూస్తున్నాడు. తండ్రి శిక్షింపని కుమారుడు ఎవడు? చాలు, కుమారులైన వారందరూ కూడా శిక్షణలో పాలు పొందుతున్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇక్కడ రెండో విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, క్రమశిక్షణలో పెట్టినప్పుడు మనం సహించాలి. ఎవరు క్రమశిక్షణ పెడతాడు మనల్ని? పరలోకపు తండ్రి మనల్ని క్రమశిక్షణలో పెట్టినప్పుడు మనం ఏం చేయాలా? సహించాలి. ఒక విషయాన్ని మీరు జ్ఞాపకం చేస్తాను, గమనించండి. ఒక అమ్మాయి బాగా చదువుకున్నది. ఆ తర్వాత ఉద్యోగం కొరకు పరీక్షలు రాస్తే పాస్ అయింది. పాస్ అయితే అధికారులు ఇంటికి ఎంక్వైరీ చేయడానికి వచ్చారు. ఎంక్వైరీ చేయడానికి వస్తే తల్లి ఏం చేసిందంటే, దేవుని వాక్యాలున్న క్యాలెండర్లన్నీ కూడా ఒక మూట కట్టి ఒక స్థలంలో పెట్టి, వాళ్ళు వచ్చే లోపల ఏం చేసిందంటే, ఏమి కనబడకుండా క్రైస్తవులమని చెప్పుకోకుండా వాటిని దాచిపెట్టింది. వాళ్ళు వచ్చారు, రాసుకున్నారు, వెళ్ళిపోయారు. ఇంకా 2-3 రోజులలో జాబ్ వస్తుంది. ఆ రాత్రి పండుకుంటే ప్రభు ఆమెతో మాట్లాడటం ప్రారంభించారు. అది 70,000 జీతం. ప్రభు ఆమెతో మాట్లాడుతున్నాడు. కేవలము భూ సంబంధమైనటువంటి ఉద్యోగము కొరకు నువ్వు నన్ను సహించలేనటువంటి స్థితిలో నువ్వు ఉన్నావు అని చెప్పి మాట్లాడినప్పుడు, ఆ మాటకు భయపడిపోయి ఏం చేసిందంటే, తెల్లారే బిడ్డను తీసుకొని ఒక అధికారి దగ్గరికి వెళ్ళిందమ్మా. చెప్పింది, మేము క్రైస్తవులము, మేము దేవుని నమ్మినటువంటి బిడ్డలం. అంటే ఆయన అన్నాడు, అధికారి, నాకు చెప్తే చెప్పినవి కానీ నా పైన ఉండేటటువంటి వారికి చెప్తే ఉద్యోగం దొరకదని చెప్పి, నీకు చెప్పేదంటే ఆ పై అధికారికి పోయి చెప్తామని చెప్పి పై అధికారికి పోయి చెప్పారు, ఫలానా ఫలానా అని చెప్పారు. చెప్తే అతను ఏం చేశాడంటే రిజెక్ట్ చేసేసాడు. ఉద్యోగం లేదు. ఒక 2 నెలలు 3 నెలలు గడిచిన తర్వాత 1,50,000 రూపాయల ఉద్యోగం ఆమెకు వచ్చింది. దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడు. ఏం చేశాడమ్మా? క్రమశిక్షణ పెట్టినప్పుడు క్రమశిక్షణలో ఆమె ఆ శిక్షను సహించింది కాబట్టి 70,000కు డబ్బులు ఇచ్చాడు. కాబట్టి దేవుడు క్రమశిక్షణలో మనల్ని పెట్టినప్పుడు మనం ఏం చేయాలా? దానిని మనము సహించాలి. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 18వ వచనములో ఎబ్రాయిమును ముందు పెట్టుకుని ఇశ్రాయేలు జనాంగముతో మాట్లాడుతున్నాడు. ఏమని? చదువు. ఇర్మియా 31:18. నీవు నన్ను శిక్షించితివి. చూడు, కాడికి అలవాటు కాని కోడి దెబ్బలను లోబడినట్లుగా నీ శిక్షకు లోబడుచున్నాను. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. అయ్యా, కాడికి అలవాటు పడినటువంటి కోడెలు ఉన్నాయి. అవి అలవాటు లేవు, అయినా నువ్వు శిక్షించినప్పుడు అవి సహిస్తూ ఉన్నాయి. కాబట్టి ఆ రీతిగా మనము క్రమశిక్షణలో శిక్షించినప్పుడు మనము సహిస్తే దేవాది దేవుడు మనల్ని ఏం చేస్తాడంటే ఒక ఉన్నతమైనటువంటి స్థితిలోనికి మనల్ని నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. కాబట్టి క్రమశిక్షణలో పెట్టినప్పుడు మనము సహించాలి.
యాకోబుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చదివితే, శోధన సహించాలి. ఏం సహించాలమ్మా? శోధన సహించాలి. ఏం సహించాలి చెప్పండి? శోధన సహించాలి. 3వ విషయంగా మనం జ్ఞాపకం చేసుకుందాం. శోధన సహించాలి. 5వ అధ్యాయము 11వ వచనం చదవండి. ఎవరమ్మా? సహించిన వారిని ఏమనుకుంటున్నారు? ధన్యులను కొనుచున్నారు. ఆయన ఎంతో జాలి కనికరము గలవాడని నీవు తెలుసుకొని అన్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి. మన దేవుడు ఎలాంటి వాడంట? ఎంతో కనికరము, జాలి, కృప కలిగిన వాడై ఉన్నాడు. కాబట్టి శోధనను మనం ఏం చేయాలంటే సహించాలి. ప్రకటన గ్రంథము 13వ అధ్యాయము 10వ వచనం. ప్రకటన గ్రంథం 13:10. అది పరిశుద్ధుల ఓర్పు విశ్వాసము. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ విషయంలో పరిశుద్ధులు ఏం కలిగి ఉండాలా? ఓర్పు కలిగి ఉండాలి. 4వ విషయంగా మనం జ్ఞాపకం చేసుకుందాం. 2 తిమోతిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 26వ వచనం. కీడును సహించువాడుగా. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ 4వ విషయం ఏంటి? కీడును సహించాలి. ఏం సహించాలా? ఇప్పుడు సహిస్తావు కీడును? సహనము కలిగి ఉన్నప్పుడు కీడును సహిస్తావు, బాధలను భరిస్తావు, శ్రమలకు ఓర్చుకుంటావు, నిందలకు ఓర్చుకుంటావు, అవమానములు కలిగినప్పుడు ఓర్చుకుంటావు. కాబట్టి కీడును సహించేవానిగా ఉండాలి. ఆదికాండము 50వ అధ్యాయము 19, 20, 21 వచనాలు. యోసేపు భయపడకుడి, దేవుని స్వాస్థ్యమందున్నాను. మీరు కీడు చేయను ఉద్దేశించిన ఎవరితో అంటున్నాడు? అన్నలతో అంటున్నాడు. మీరు కీడు చేయ ఉద్దేశించింది కానీ నేటి దినమున అనగా అది మేలుకే చేశాడు కానీ కీడుకు చేయలేదు. నేను ఏదో మీకు కీడు చేస్తానని మీరు భయపడవద్దు. మీరు చేసినటువంటి కీడు నా జీవితంలో ఏం కలగజేసిందంటే మేలు కలగజేసింది. దేవునికి స్తోత్రం చెప్పండి. నిజంగా ఆయనను కొట్టకుండా, ఆయన గోతులు వేయకుండా, వర్తకులకు అమ్మకుండా ఉంటే యోసేపు ఐగుప్తు దేశానికి ప్రధానమంత్రి అయ్యేవాడు కాదు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆయన ఏం చేశాడు? కీడును సహించాడు. మన విశ్వాస జీవితంలో కూడా మనము ఎల్లప్పుడూ కీడును సహించే వారముగా ఉన్నప్పుడు దేవుని యొక్క ఉన్నతమైనటువంటి ఆశీర్వాదాల వెంబడి ఆశీర్వాదం అనే కుటుంబము దీవించబడుతుంది. ఆశీర్వాదాలు నిన్ను వెన్నంటి వస్తాయి. కీడు తొలగిపోయి మేలు అనేటటువంటిది నీ కుటుంబంలో నిలిచి ఉంటుంది. అటు కృపా దేవుడు మనకు అనుగ్రహించును గాక.
తలలు వంచి